పహానీలలో పాత రికార్డులలో ఉన్న తప్పులు యాజ్ ఇట్ ఈజ్ ఎక్కినాయా? ఎక్కలేదు. లేదు. డెలిబరేట్లుగా ఎక్కించేటప్పుడే వీళ్ళు తప్పులు రాసి ఎక్కించరా? మేము తప్పులు రాయలేదు. మరి ఎట్లా తప్పులు వచ్చేది? మేము తప్పులు రాయలేదు. రాస్తుంటే చెక్ చేసి చేయవలసిన ఏదైతే మానిటరింగ్ బాడీ లేకపోతే సూపర్వైజరీ సిస్టమ్ ఏదైతుందో వీళ్ళకి తెలుసు. విఆర్ఓలు ఏమి అంతగా కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కాదు వాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డ్ ఏంది? ఇంగ్లీష్లో కీబోర్డ్ ఉంటుంది. తెలుగు అక్షరాలు రాయల చంద్రశేఖరరావు అని ఉంది. రాయల చంద్రశేఖరరావు అంటే RAYALA ఇవంత పెద్దగా రాయాలి, టైప్ చేయాలి. ఆ టైప్ చేస్తే అది దాని మీద ఏం డిస్ప్లే అవుతుందో ఈయన కరెక్షన్ చేసే సత్తా ఈయనకు లేదు. కంప్యూటర్ ఆపరేటర్ ఒక్కటే ఉంటాడు. వీళ్ళందరిని తీసుకొని వచ్చి కాస్త కూస్త మిడిమిడి జ్ఞానం ఉన్న వ్యక్తులను తీసుకొని వచ్చి కొట్టడం వల్ల అక్కడ తప్పులు జరిగినాయి. చేయలేదని కాదు, చేయటం వల్ల తప్పులను కరెక్షన్ చేసి పర్ఫెక్ట్గా కనుక ఇచ్చి ఉంటే ఇవాళ ఈ కష్టాలు ఉండేది కాదు. మనము మార్పును స్వాగతిస్తున్నాం, కంప్యూటరైజేషన్ స్వాగతిస్తున్నాం. కానీ మాన్యువల్గా ఏదైతే మనిషి చేయవలసిన తప్పులు ఏవైతున్నాయో అవి ఇంకా కొద్దిగా టైం ఇచ్చి అప్పుడే కనుక ప్రాపర్గా రికార్డ్ ఎంట్రీ అయ్యి ఉంటే బహుశా ఇంత అన్యాయం జరిగేది కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఒక దాన్ని మనము ప్లాన్ అందామా, హిడెన్ ఎజెండా అందామా, ఏదని అనుకోండి. 33 కాలమ్స్ను 22 కాలమ్స్ అయింది. కంఫర్టబుల్గానే ఉన్నారు ప్రజలు. ఈవెన్ 11 కాలమ్స్ వచ్చింది కూడా జనం కంఫర్టబుల్గానే ఉన్నారు. ధరణి ఏదైతే పోర్టల్ అప్లోడ్ అయ్యాక రిలీజ్ కాబడ్డటువంటి పాస్ పుస్తకం ఏదైతుందో గ్రీన్ కలర్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకంలో కేవలం 6 కాలమ్స్ ఇచ్చిండు అంతే. పట్టదారి ఎవరు ఉంటే ఇప్పుడు అన్ని కాలమ్స్ ఉంటే గందరగోళమే కదా, ఎందుకు అంత అవసరంగా? ఏమవసరం? అంటే రాను ఏమైందంటే రాను ఏమైతుందంటే, నేను మొదలే అన్న మీతో, నేను భూమికి సంబంధించినటువంటి ఆదాయ వనరుల మీద ప్రభుత్వాలు ఆధారపడి లేవు. ఈ సంవత్సరం వారి కట్టే పన్ను మీద ప్రభుత్వాలు ఆధారపడి లేవు. కాబట్టి ఆ 33 కాలం వద్దంటది, 22 కాలం వద్దంటది, 11 కాలం వద్దంటది. ఏమైతుంది? రాస్తే ఏమవుతుంది? ఏమేమి ఉన్నాయి వాటిలో? ఏ వివరాలు ఉండే? 33 కాలాలలో ఏ వివరాలు? భూమి పట్టదారు ఎవరు, ఇలా కౌలు ఉంటే కౌలుదారు ఎవరు, ఎవరి నుంచి వారసత్వంగా వచ్చింది, ఇవే కదా వివరాలు. ఏ తరహా భూమి, దానికి సరిహద్దులు ఏమిటి, బహుశా ఇవే ఉండొచ్చు, అంతే కదా. కానీ మరి ఇవన్నీ వద్దా? ఇప్పుడు ఇవన్నీ లేకపోవడం ఒకటి రోజు కిరికిరి అవుతుంది. మరి ప్రత్యామ్నాయం ఏదైనా చూపియారా? మరి మీరు 33ను ఒకటేసారి 22 కొన్ని కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు జనం. 11 తగ్గిస్తే అప్పటికే కష్టాలు మొదలైనవి. 6కి వచ్చేటకల్లా అసలు ఎవరు అనేది తెలుస్తలేదు. అందులో నుంచి కాస్తకారు కాలం తొలగించేసినాం. కాస్తకారు కాలం వల్ల కౌలుకిచ్చిన పట్టేదారు ఎవరైతున్నారో ఆ పట్టేదారు భయపడుతున్నాడు. ప్రభుత్వ కంటే గత ప్రభుత్వ కంటెంట్ ఏంటంటే, కిరాయిదారికి సొంతం ఎట్లా ఇస్తావు పోయి, ఆయన పేరు ఎట్లా రాస్తావు అని అన్నాడు. నేనే తీయబోయి మీరేమని అనుకోండి, అది క్లాష్ అవుతుంది కదా. ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. కేసీఆర్ అన్నప్పుడు కోపం వచ్చింది చాలామందికి. కానీ మీన్ ప్రాక్టికల్ ఏంటంటే, మనం ఇల్లు కిరాయికి ఉన్నాం, సరే నువ్వు నెలకు ₹1,00,000 రెంట్ కడతావు కావచ్చు, ఓనర్ కంటే ఇల్లు బాగా చూసుకోవచ్చు, కానీ హక్కుదారుకు ఇద్దరి మధ్య గొడవ జరగదు. మరి ఆ మాత్రం మనకు ఉంది కదా. రక్షిత కౌలుదారుకును సాధారణంగా రెంట్ కట్టే అతనికి తేడా ఉంటుంది. ఆ కాన్సెప్ట్తోనే జనాలు భయపడి అతనికి ఈ కిరాయిదారు సొంతదారు అవుతాడేమో అన్న భయం అనేది క్రియేట్ అయింది. ఎంతమంది క్లెయిమ్ చేసి ఉంటారు అట్లా? ఇప్పుడు మీరు రెంట్ కంట్రోల్ యాక్ట్ కనుక తీసుకుంటే, ఇప్పుడు మన దివాన్ దేవుడి నాంపల్లి దగ్గర ఉన్న కోర్టు, లేకపోతే నాంపల్లి సివిల్ కోర్టుకు పోతే ఎన్ని ఉన్నాయి అట్లా? నేను కిరాయిదారును, నేను దీన్ని కబ్జా పెడతా అనేటోళ్ళు ఎన్ని కేసులు ఉంటాయి? 1,00,000 10 కేసులు ఉంటాయి నేను అనుకుంటా. ఇప్పుడు నేను మా ఇల్లు కట్టి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ సంది దాదాపు 3 పోర్షన్స్ ఉంటాయి నా కిరాయిలు. వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. 5 ఏళ్ళు ఉన్నారు, 8 ఏళ్ళు ఉన్నారు. మా ఊర్లో కిరాయి. మీరంటే పెద్ద అధికారి, ఒక స్థాయి ఉంది మీకు, సమాజంలో పేరు పలుకుబడి ఉంది. మామూలు ఊళ్ళో రైతుకి ఎదుటి వ్యక్తి కల్పరేట్ అయినప్పుడు ఆయనకి ఏం అవసరం ఉండదండి. కలెక్టర్ బన్వర్లాల్ ఇల్లు ఒక ఎస్పీ కబ్జా పెడితే మొత్తం సంఘం అంతా వచ్చి మొత్తం ఇప్పుడు మా రాష్ట్ర నాయకుడు లక్ష్మయ్య గారు వచ్చి అటువంటి ఆయన వ్యక్తులను తీసుకొని వచ్చి ఖాళీ చేయించాలి. గొడవైంది అప్పట్లో, గొడవైంది. అదే భూమికి ఇది ఇంటికి సంబంధించింది కదా. ఆయన ఇంట్లో కిరాయికున్నాడు, ఇల్లు నాదే అంటాడు, అన్ని గొడవ. ఆయన అంటే కలెక్టర్ గారికి కూడా
ఎదుటి వ్యక్తి కల్పరేట్ అయితే అంత దారుణంగా ఉంటుంది. కలెక్టర్ గారు అది ఇద్దరు ఉన్నతాధికారులు మేమందరం ఆ అత్యున్నత అధికారి, మరి నన్ను కూడా అధికారి అంటే వచ్చిన వ్యక్తి ఆ నియత్తో వస్తే మనం ఏం చేయలేం. వచ్చానా 90% భారతదేశంలో అంతగా రాలే, ఇంకా హైదరాబాద్ అయితే ఇంకా రాలేదు. మనం అటువంటి రెంట్ కంట్రోల్ యాక్ట్ ఒకవేళ ఉన్నవాడు అంటే ఇప్పుడు భూమి విషయానికి వస్తే ఏమైందంటే గతంలో ఉన్నటువంటి ఇనాం భూముల మీద కబ్జా ఉన్న వ్యక్తులు, కంటిన్యూస్గా ఉన్న వ్యక్తులు, 6 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకు వాళ్ళకు టెనెన్సీ సర్టిఫికేట్లు ఇచ్చారు. సెక్షన్ 38 కింద సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళకు. అటువంటిది ఏమైనా అవుతుందేమో అని అనుకున్నారు. అది వేరు, ఇది వేరు. ఇక్కడ మనకు నిషేధిత జాబితాలో కొన్ని భూములు వెళ్ళిపోయినాయి. నిషేధిత జాబితా అంటే ఏమిటి? కొన్ని సంవత్సరాల క్రితమే ధరణి రాకముందు 1971 యాక్ట్ రాకముందు కూడా ఎప్పుడైతే ఖాసరా పాణి రాసిరో సేత్వారు ఉన్నప్పుడే ప్రభుత్వ భూములను రకరకాలుగా ఇచ్చేస్తూ ముఖ్యంగా ఖాసరా వచ్చిన తర్వాత దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, తర్వాత సీలింగ్ భూములు, తర్వాత ప్రభుత్వ పొరంబోకు భూములు, తర్వాత ఎవరికీ కాని భూములు, ఈ భూములన్నింటినీ సపరేట్గా ఒక లిస్టు రాసి పెట్టారు. ఆ పుస్తకం పేరే ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్, POB అంటాం. ఇక్కడ మనం మీరు ఈ మాట చెప్పినాక లోపలికి వెళ్ళిపోదాం. కాసరా పహని అంటే ఏమిటి? సేత్వార్ అంటే ఏమిటి? సేత్వార్ అంటే ఇది అదర్వైజ్ మదర్ రికార్డు బుచ్చన్న. మదర్ భూమి సర్వస్వం ఉంటుంది అందులో. ఏ భూమి రకమైంది, ఎంత ఉంది, ఏ సంవత్సరం నుంచి ఉంటుంది అది? అది 1954 కంటే ముందు రికార్డ్ అది తయారు కాబట్టి అది రికార్డ్. ఓకే, ప్రైమరీ ఇట్స్ మదర్ రికార్డ్. మదర్ రికార్డ్. ఆ తర్వాత ఇది ఖాసరా అనేది ఏమైందంటే దాన్ని భాగాలు చేసిరు, దాన్ని కొలతగొచ్చి సేత్వారుకు తర్వాత వసూలు బాకీ అని 2 ఉంటాయి. దానికి మధ్యన ఉండే రికార్డ్ అనమాట. అంటే ఎవరి భూమి వాళ్లకు విడిగా చేసేసారు. పట్టా భూములన్నీ ఒక భాగం, తర్వాత ఇవన్నీ ఏ భూమికి ఆ భూమి విడగొట్టి ఎవరైతే పట్టాదారులు ఉండో వాళ్ళను కూర్చునబెట్టుకుంటూ వచ్చారు. ఇట్లా కూర్చునబెట్టుకుంటూ వచ్చి ఈ మన ఏమంటారు వసూలు బాకీ అంటే ఈ ఖాసరా కంటే ముందున్న భూములు, ఖాసరా తర్వాత వచ్చినటువంటి భూములు, ఈ వసూలు బాకీ అనేది ఏంటంటే నీ దగ్గర తీసుకున్న తక్కువ భూమి ఎక్కడికి షిఫ్ట్ అయింది, నా దగ్గర ఎక్కువైన భూమి ఎక్కడ షిఫ్ట్ అయింది, ఇవన్నీ కలిపి ఒక గ్రామ నక్ష కింద తయారు చేశారు. ఆ నక్షలో ఏముంటుందంటే అది నక్ష కూడా ఏంటంటే సెంట్రల్ సర్వేలో తయారైంది. అది ఇవన్నిటి కొలతలు అయినాయి. ఇవన్నిటి కొలతలు మనం ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచేమో ఆంధ్రప్రదేశ్ భూములు కొలతకు వచ్చినాయి. మనమేమో బాంబే ప్రెసిడెన్సీ దగ్గర పోయినాం. మనం బాంబే ప్రెసిడెన్సీ ద్వారా అప్పుడు సార్ సాలార్జింగ్ 1923లో వెళ్ళి మొత్తం కొలత కొలుచుకొని దగ్గర పెట్టుకున్నాం మనం. దాని ప్రకారంగానే ఒక టీపను, ఒక లెక్క, ఒక పత్రం. టీపన్ అంటే ఒక భూమి ఉంటుంది. ఒక భూమి ఇప్పుడు 4 వైపులలో ఉంటుంది భూమి. ఇట్లా పోయి ఇట్లా అని ఇట్లా ఉంటుంది. అన్ని వైపుల నుంచి గీస్తాడు అనమాట. ఈ మూల ఇంత భూమి, ఈ మూల ఇంత భూమి, ఇట్లా టీపన్ అంటే అన్ని కోణాల నుంచి ఆ భూమిని కొలవడానికి అన్ని హద్దుబందులు ఇచ్చేసి పెడతాడు స్కేల్ ప్రకారంగా. ఇప్పుడు మీరు భూమి కొలుచుకోవాలనుకుంటే మీరు తహసీల్దార్ దగ్గరికి పోయి అప్లికేషన్ ఇచ్చి ఫీజు కట్టి ఏమంటే ఆయనకి మెమో ఇస్తాడు. మెమో తీసుకొని మీ పొలం కాడికి ఆ టీపన్ తీసుకొని వస్తాడు. చిన్న మ్యాప్ తీసుకొని వచ్చి దాన్ని పెట్టుకొని కొలుస్తూ ఉంటాడు. అన్ని కొలిచి మీకు లెక్కిస్తాడు. దట్ ఇస్ కాల్డ్ టీపన్. నిషేధిత జాబితా భూమి దగ్గర జాబితా అంతే. ఇంకా నిషేధిత జాబితా అనేది అదే.